పేరు అనురాధ. మేము తుర్కై అంజాల్ రాగన్నగూడ విలేజ్ నుంచి వచ్చాము. ఇక అప్పుడే అనిపించింది 3 years బ్యాక్. కాకపోతే నాకు రావాలని ఎంత ఉన్నా కానీ కుదరలేదు. అయితే లాస్ట్ ఇయర్ కూడా మేము బాబు బర్త్డే ఉండే, మా పెద్ద బాబు బర్త్డే ఉంటే అప్పుడు కొంచెం డొనేట్ చేసాం, రావాలనుకున్నాం కానీ కుదరలేదు. ఈసారి ఎలాగైనా సరే వద్దామనేసి ట్రై చేసినాము. మా బ్రదర్ని అడిగితే తీసుకొచ్చిండు, ఇక వెంటనే ఒప్పుకున్నాడు, తీసుకొచ్చిండు అనమాట. ఇక్కడికి రాగానే చూసాము, అసలు ఇంట్లో ఉంటుందని అనుకోలేదు, అసలు ఇంత పెద్దగా ఉంటుందని ఊహించలేదు. కాకపోతే ఇక్కడికి రాగానే వాళ్ళందరినీ చూసి ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే 600 అంటే అంతమంది ఉంటారా అనుకున్నాం, కానీ పైన చూస్తే అసలు ఇక చెప్పనీకే వర్డ్స్ లేవు, అంతమంది ఉన్నారు. మన ఇంట్లో ఒక్కరు ఇబ్బంది పెడుతుంటేనే మనకి ఎట్లనో అనిపిస్తుంది, అలాంటి ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా గ్రేట్. అసలు ఈ ఆలోచన రావడము గట్టి శంకర్ గారికి ఇక ఆ దేవుడే ఇచ్చిండు అనుకోవాలి. ఈరోజు నేను బాబు బర్త్డే ఉండే, బాబు బర్త్డే సందర్భంగా వచ్చాము, మాకు చేతనైంది చేసాము. అదేవిధంగా ఇది చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎలా అయినా సరే హెల్ప్ చేసి వాళ్ళని వాళ్ళ సొంత ఇంటికి పంపించాలి, వాళ్ళంతలా వాళ్ళు ఉండేలాగా చేయాలి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.